హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా, మండి బిర్యానీ అంటే చూస్తున్నారు కదా, ఎంత పెద్ద మండీలో ఎంత బాగా రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా చేసుకున్నాం అనమాట. ఇది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. దానికోసం ముందైతే ఇలా ఒక ఎంటీ బౌల్ అయితే పెట్టుకున్నాను. మండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. అలానే ఇగోండి, ఇది 1/2 కిలో బాస్మతి రైస్ అయితే బాగా క్లీన్ చేసి వాటర్లో నానబెట్టి ఒక 1/2 అవర్ ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇగోండి, ఇది చికెన్ 1 kg అనమాట. అయితే ఇది బాగా వాష్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఉప్పు, పసుపు, కారం 3 వేసుకొని మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఇగోండి, ఇది జీడి నూక, దోసపప్పు, అలానే అల్లం వెల్లుల్లి కలిపేసి పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ టమాటా పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఇగోండి, ఇలా హోల్ గరం మసాలా, దాంతోపాటు కాస్తంత పుదీనా. ఫస్ట్ అయితే మనం చేయవలసింది ఏమిటి అంటే బాస్మతి రైస్ ఈ హోల్ గరం మసాలా వేసేసి ముందు బాయిల్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇందులో వాటర్ వేసుకుందాం. మనము ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అయితే ఫస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక అప్పుడు నెక్స్ట్ చూద్దాం. వాటర్ వేసుకున్నాక ఈ హోల్ గరం మసాలా మొత్తం ఇగోండి, 3 యాలకులు, కాస్త షాజీరా, కాస్త పుదీనా, అలానే ఆకు, జాజికాయ, జాపత్రి అన్నీ మొత్తం ఇగోండి ఇలా వేసుకున్నాను. లవంగాలు ఒక 8, ఒక స్టార్ అనాస్ పువ్వు, నల్ల యాలకులు 2, ఈ మిరియాలు కొద్దిగా, అలానే ఈ చెక్క ఉంటుంది కదా, చెక్క ఒక 2 ఇంచీలు. ఇది ఇలా అయితే ఫస్ట్ ఇందులో వేసేద్దాం. వేసేసి బాగా ఒకసారి కలుపుకొని ఇది ఇలా మరగనిద్దాం. ఇంతలో ఇటు పక్క అయితే ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసంకి రెడీ చేసుకుందాం. ఇది ఫస్ట్ అయితే మండి ఎప్పుడైనా మట్టి పాత్ర ఏది మీరు పెట్టినా కూడా ఆయిల్ కానీ వాటర్ కానీ ఏది వేయకుండా ఫస్ట్ ఎక్కువ వేడెక్కించకూడదు. ఎక్కించారంటే అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకని ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసేసాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్ చేసేద్దాం. అయితే ఇది 1 kg చికెన్, అయితే 1/2 kg రైస్ కాబట్టి ఈ చికెన్ అనేది నేను 2 పార్ట్లు అయితే చేసేసాను. 1/2 kg ఎందుకంటే ఇది కర్రీ చేసుకుంటాను, ఇదేమో బిర్యానీకి. 2 సపరేట్ చేసేసాను. అందుకని ఇగోండి, బిర్యానీకి అయితే పెద్ద పెద్ద పీసెస్, కర్రీకి కాస్త చిన్న పీసెస్ అయితే వేరు చేసి ఉంచాను. ఈయన మొత్తం కర్రీ పీసెస్ అని చెప్పి కొట్టించి తెచ్చారంట, అందుకని మరెందుకు 2 సపరేట్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఇంకా ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, ఈ చికెన్ పీసెస్ అనేవి ఇందులో వేసేద్దాం. మట్టి పాత్రలో ఏదైనా చేసామంటే టేస్ట్ అనేది సూపర్ వస్తుంది. మా పిల్లలకైతే మట్టి పాత్రలో ఏ చేసినా, ఇలా బిర్యానీ కానీ లేకపోతే చేపల పులుసు కానీ ఏదైనా ఇలా మట్టి పాత్రలో చేస్తే చాలా ఇష్టపడి తింటారు. అందుకని మట్టి పాత్రలు అయితే తెచ్చుకున్నాను. అందులో ఈ సమ్మర్లో మట్టివి వాడితే మంచిది కదా, శరీరానికి మంచి కూలింగ్ ఇది ఉంటుంది కాబట్టి పూర్తిగా మట్టి పాత్రలు యూజ్ చేద్దామని డిసైడ్ అయిపోయి అందుకే మట్టి తెచ్చుకున్నాను వెళ్ళి. ఇప్పుడు ఇంకా ఈ వాటర్ అయితే మరగడం మొదలైంది కదా, ఇందులో 1 స్పూన్ అంతా నెయ్యి వేసుకుందాం. ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు నెయ్యి వేయలేదు, సో ఇందులో వేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది కదా. అయితే టేస్ట్కి తగ్గ సాల్ట్, బిర్యానీకి ఎంత సాల్ట్ కావాలో ఇప్పుడే వేసేద్దాం. ఇప్పుడు ఇంకా ఈ నెయ్యి అనేది కరిగిసింది అంటే ఇంకా మనం రైస్ వేసేయచ్చు. ఇందులో చూస్తున్నారు కదా, ఇంకా రైస్ అయితే యాడ్ చేసేద్దాం. వాటర్ పడకుండా రైస్ అనేది జాగ్రత్తగా వేసేసుకున్నామంటే ఇంకా రైస్ వేసాక ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని దీని మీద మూత అయితే పెట్టుకుందాం. ఇగోండి, ఇంతలో ఇటు చికెన్ అనేది బాగా ఫ్రై అయింది కదా, ఇది లో ఫ్లేమ్లోనే అలా ఫ్రై చేసుకుంటూ వచ్చాను. అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఇందులో ఈ జీడిపప్పు పేస్టు 1 స్పూనే వేస్తాను. ఇది కర్రీ కోసం అయితే చేశాను కాబట్టి వేస్తున్నాను, లేకపోతే ఇది వేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే అల్లం వెల్లుల్లి పేస్టు మరి సపరేట్గా నేను చేయలేదు, ఇందులో అలాగే వేసాను కదా అని చెప్పేసి. అలాగే ఆనియన్ పేస్ట్ కూడా
ఆనియన్ టమాటో పేస్ట్ కూడా ఇది ఒక స్పూన్ వేసేద్దాం. ఇది కూడా మూత పెట్టుకొని ఇలా కాసేపు ఫ్రై అవనిద్దాం. ఈ ఆనియన్ టమాటో పేస్ట్ ఇవి వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ, ఇది బాగా ఫ్రై అయితే మంచి అరోమా బయటకు వస్తుంది కదా. చికెన్ మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా ఈ స్టేజ్లో ఉండగా కాస్తంత గరం మసాలా కూడా అయితే వేసేసుకుందాం. ఈ అన్ని కర్రీస్కే గరం మసాలా ఫుల్గా పడుతుంది. దానికి తోడు బిర్యానీ అంటే ఇంకా ఎక్కువ వేయాల్సి వస్తుంది. అందుకని అసలు బిర్యానీ చేస్తే గరం మసాలా ఎక్కువ వేయాల్సి వస్తుందని నాకు భయం. అందుకే మైల్డ్గా చేస్తాను అసలు సాధ్యమైనంత వరకు. ఇటు రైస్ కూడా కుక్ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి రైస్ దీనిలోకి వేసేద్దాం. చూడండి రైస్ అంత బాగా కుక్ అయిపోయింది, చూస్తున్నారా. ఇప్పుడు ఇంకా స్ట్రైనర్తో తీసేసి రైస్ ఇందులో వేసేద్దాం. ఇగోండి మొత్తం రైస్ అంతా తీసేసి ఇందులో వేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం చేయవలసింది ఏంటంటే దమ్ పెట్టుకోవడానికి ఇగోండి ఇలా మైదా పిండి అయితే కలుపుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. మనం అంచు మొత్తం ఇలా వేసుకుందాం. ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా మనం మొత్తం ఈ పిండిని అయితే వేసుకోవాలి. ఏ చిన్న గ్యాప్ ఉన్నా కూడా దాని అరోమా మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి మొత్తం గ్యాప్ లేకుండా వేసుకుని దానికి ఇలా గట్టిగా ప్రెస్ చేసి పెట్టాము అంటే మనకి ఉండిపోతుంది కదా. అయితే నేనైతే తవా పెట్టుకున్నాను, ఎందుకంటే మట్టి పాత్ర కదా, అడుగు అంటింది అంటే గుబురు వాసన వేస్తుంది. సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే తవా పెట్టాను. ఈ తవా మీద మనం పెట్టుకున్నాం. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ కాసేపు ఉడికిద్దాం. ఇగోండి ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఇది ఒక 15 మినిట్స్ తర్వాత మనం తీసి చూద్దాం. ఇది పూర్తిగా అయిపోయింది కదా. పావు గంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి ఇంక నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు కాస్త చల్లగా అయింది కదా, ఇంకా దీని మీద నుంచి దించేద్దాం. తవా పైనుంచి తీసేసాం కదా. ఇప్పుడు ఇంకా చూడండి ఎంత గట్టిగా అతుక్కుందో, చూస్తున్నారు కదా ఎంత బాగా అయిపోయిందో. ఇంకా రైస్ అయితే ఇది మూర్తిగానే దీని అరోమా అయితే అబ్బా ఏముందంటే, చూస్తున్నారా ఎంత బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇది వేరే దానిలో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే దీనికి ఉన్నదంతా తీసేద్దాం, పిండి అంతా. ఇప్పుడు ఇంకా ఇది ఇలా తీసి వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఇలాగా టాస్ చేసుకున్నాం. చూడండి ఎంత బాగా కనబడుతుంది కదా. దీని అరోమా కూడా సూపర్ వస్తుంది. ఇంకా టేస్ట్ కూడా మరి ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.